ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బట్ నూనె పెట్టుకోవడం వల్ల యాక్చువల్లీ ఏమీ జరగదు. అవును. ఉంటే డాండ్రఫ్ వస్తుందని చెప్పి డర్మటాలజిస్ట్ చెప్పగా విన్నాను. అసలు వాడకండి అని అయితే నేను ఎవరికి చెప్పను. డాండ్రఫ్ ఉండే వాళ్ళకి వింటర్లో ఇంకా ఏ ఏ సమస్యలు వస్తాయండి చర్మానికి? అంటే ఈజీగా ఇచ్చింగ్ వచ్చేస్తుంటుంది. న్యూ బార్న్ బేబీస్ కేర్లో డిఫరెన్స్ ఉంది అంటే రొటీన్గా వాళ్ళు ఎక్కువసేపు ఏంటంటే పిల్లలకి బాగా వేడి నీళ్ళు వేసి స్నానం చేస్తూ ఉంటారు. మెడ మీద నల్ల మచ్చలు వచ్చినప్పుడు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఒక్క క్రీమ్ కూడా పెట్టకుండా ఈజీగా తగ్గించేసి ఈ ప్రాబ్లం. వింటర్లో ఎలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి? వింటర్ రాగానే వేడివేడిగా కాఫీ తాగాలని ఇష్టం ఉంటుంది. బట్ ఇది తలకి నూనె పెట్టుకోవడం అన్నది చాలా కామన్గా మనం చేసే ప్రాక్టీస్. అవును. ఎప్పటి నుంచో మనకి వారానికి 2-3 సార్లు నూనె పెట్టుకుని స్నానం తలస్నానం చేయాలంటారు. చేస్తుంటారు. బట్ నూనె పెట్టుకోవడం వల్ల యాక్చువల్లీ ఏమీ జరగదు. ఉంటే డాండ్రఫ్ వస్తుందని చెప్పి డర్మటాలజిస్ట్ చెప్పగా విన్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అసలు వాడకండి అని అయితే నేను ఎవరికి చెప్పను. డాండ్రఫ్ ఉండే వాళ్ళకి ఐ డోంట్ సజెస్ట్ ఇట్ ఓవర్ నైట్ అండి. వాళ్ళకి 2-3 అవర్స్ తలస్నానం చేసి 2-3 అవర్స్ ముందు వెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఎందుకు మరి ఆయిల్ ఎందుకు వాడుతున్నాం అందరం ఇప్పుడు కూడా అంటే న్యాచురల్ కండిషనర్ సాఫ్ట్గా వస్తుంది. అసలు ఆయిల్ పెట్టుకుని తలస్నానం చేస్తే హెయిర్ చాలా సాఫ్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఆయిల్ హ్యాస్ ఎ రోల్. ఆయిల్ హ్యాస్ ఎ బెనిఫిట్ ఉంటుంది బెనిఫిట్ తప్పకుండా. న్యాచురల్ కండిషనర్ లాగా ఇట్ వర్క్స్. బట్ హెయిర్ ఫాల్ ఆపడానికి కానీ మనకి హెయిర్ బాగా పెరగడానికి కానీ ఆయిల్ హెల్ప్ అవ్వదు. వింటర్లో ఇంకా ఏ ఏ సమస్యలు వస్తాయండి చర్మానికి? వింటర్లో కామన్గా ఏంటంటే నేను చూస్తుంది అంటే మెయిన్ ఏజ్డ్ వాళ్ళకి అసలు ఆల్మోస్ట్ లాస్ట్ 1 month నుంచి చూస్తున్నాము అంటే ఈజీగా ఇచ్చింగ్ వచ్చేస్తుంటుంది. ఏజ్డ్ వాళ్ళకి కానీ చిన్నపిల్లలు మరి న్యూ బార్న్ బేబీస్ కేర్లో డిఫరెన్స్ ఉంది అంటే రొటీన్గా వాళ్ళు ఎక్కువసేపు ఏంటంటే పిల్లలకి బాగా వేడి నీళ్ళు వేసి స్నానం చేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా స్కిన్ చాలా డ్రై అయిపోతే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే సోరియాసిస్. ఆ ప్రాబ్లం బాగా ఎక్కువ అవుతుంది వింటర్ సీజన్స్ రాగానే. అండ్ అటోపిక్ డెర్మటైటిస్, ఎగ్జిమాస్లో అటోపిక్ డెర్మటైటిస్ అంటే వాళ్ళకి ఈజీగా కోల్డ్కి డస్ట్కి అలర్జీస్ లాగా తుమ్ములు రావడం కానీ స్కిన్ పైన దురదల్లాగా నీరు కారడం అలాంటివి. సో ఇలాంటి కంప్లైంట్స్ వింటర్ సీజన్స్లో ఎక్కువ అవుతాయి. అండ్ వీటికి పరిష్కారాలు మీరు అనేది రొటీన్ ఎట్లా ఉండాలంటారు? ఫస్ట్ బేసిక్ థింగ్ మాయిశ్చరైజర్. ఎక్కడైనా బర్స్ట్ బేసిక్ థింగ్ స్టార్ట్ అయ్యి సీజన్ సిన్స్ కేర్లో వాళ్ళు సోప్ వాడుతుంటే బెటర్ టు షిఫ్ట్ టు క్లెన్జింగ్ లోషన్స్. క్లెన్సింగ్ లోషన్స్ అయిపోయిన తర్వాత స్నానం అవ్వంగానే యూజ్ చేసే మాయిశ్చరైజర్స్. స్నానం అప్పుడు కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే 5 minutes స్నానం చేయాలి. టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉండకూడదు. వెరీ ల్యూక్వార్మ్ వాటర్. సో ఈ ప్రికాషన్స్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ వుడ్ సజెస్ట్ కొద్దిగా ఊరికి డ్యాబ్ చేయండి. మొత్తం పొడి పారిపోయేలాగా రబ్ చేయకుండా డ్యాబ్ చేశాక సమ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఇంకా స్కిన్ పైన అంటే వాటర్ ఉన్నప్పుడు అప్లై చేస్తే ఆ వాటర్ స్కిన్లోకి ఇంకుతుంది, ఇంకో కొంచెం అబ్జార్బ్ అవుతుంది అనమాట. సో దట్ స్మాల్ చేంజెస్. కామన్ ఏరియాస్ ఇక్కడ బాగా రఫ్ అయిపోతుంది. అవును. అలాగే మోకాళ్ళు మీరు అన్నట్టు స్కిప్ అయిపోతాయి కదా. యూజువల్లీ వి అప్లై లైక్ దిస్. అప్లై చేసేప్పుడు ఆ ఏరియాస్ జస్ట్ గెట్ స్కిప్ సమ్ టైమ్స్. మెడ మీద నల్ల మచ్చలు వచ్చినప్పుడు చాలా మంది ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా వస్తుందని చెప్తూ ఉంటారు. కానీ దీనికి అసలు క్లినికల్గా అంటే బయట డర్మటాలజీగా ట్రీట్ చేయాలని చెప్తే ఏం చేయాలండి? డర్మటాలజీ లాగా ట్రీట్ చేయండి. ఇన్సులిన్ రెసిస్టెంట్ మీరు చాలా కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారండి. వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పేషెంట్స్ ఏంటంటే క్రీమ్ పెట్టుకుంటే తగ్గిపోవాలి అనే మైండ్ సెట్తోనే వస్తారు. బట్ స్టిల్ ఐ టెల్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఒక్క క్రీమ్ కూడా పెట్టకుండా ఈజీగా తగ్గించేసి ప్రాబ్లం. దట్ ఈస్ రియలీ ట్రూ అండి. అవును. ఒక్క క్రీమ్ కూడా అవసరం లేదు. పేషెంట్ వెయిట్ లాస్ అవ్వనివ్వండి, ఎవ్రీథింగ్ జస్ట్ గోస్ అవే లైక్ దట్. అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఏంటంటే ఈస్ పేషెంట్ మిస్సింగ్ అవుట్ ఆన్ సంథింగ్. థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఏంటంటే అది వన్ ఆఫ్ ద క్లినికల్ మార్కర్ అనమాట ఈ థిక్ అండ్ స్కిన్ రావడానికి. సో అలాంటిది ఏమైనా ఉందా మనం చెక్ చేసుకోవడం ఈజ్ అదర్ థింగ్ ఐ సజెస్ట్. సెకండ్ థింగ్ ఎర్లీ డయాబెటిక్ మార్కర్ అనమాట. ప్రీ డయాబెటిక్ మార్కర్ లాగా వాడతాం. సో దట్ ఈస్ అనదర్ వే యూ హ్యావ్ టు చెక్. పీసీఓఎస్ పర్టికులర్లీ ఇప్పుడు ఇంకా వెరీ కామన్ అయిపోయింది పీసీఓఎస్. ఫీమేల్స్లో పీసీఓఎస్ కోసం కూడా డెఫినెట్లీ ఎవాల్యుయేట్ చేయడం ఇస్ ఇంపార్టెంట్. సో ఎర్లీగా వాళ్ళని పికప్ చేసామనుకోండి వాళ్ళు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళారు. క్రీమ్స్ డెఫినెట్లీ చాలా ఉన్నాయి. మనం గ్లైకోలిక్ యాసిడ్, అజ్లైక్ యాసిడ్ అలా చాలా క్రీమ్స్ ఉన్నాయి, మనం అప్లై చేస్తాం. ఆపంగానే మళ్ళీ వస్తుంది. అంటే మనం వెయిట్ లాస్ అవ్వలేదు అనుకోండి, మనం పైనుంచి ఎన్ని రోజులు వాడిన రోజులే తగ్గుతుంది, మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఇంకొక చాలా కామన్ పాయింట్ వింటర్లో జుట్టు రాలడం. మనకి రోజుకి 100 వెంట్రుకలు రాలినా కూడా కంగారు పడక్కర్లేదని చెప్పి ఎక్కడో చదివాను నేను. సో జుట్టు రాలకుండా ఉండడానికి ఏం చేయాలండి వింటర్లో? యూజువల్లీ ఏంటంటే కొద్దిగా యూ కెన్ స్టార్ట్ యూజింగ్ మోర్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము. అండ్ ఆల్సో యూజింగ్ కండిషనర్ లాగా చేసుకోవడం. ఇంకా ఎక్కువగా ఉంది అంటే ఏమైనా హెయిర్ పెప్టైడ్స్, టెంపరీగా కూడా పెప్టైడ్ లోషన్స్ అవి వాడుకోవచ్చు. అంటే హెయిర్ లాస్ ఉన్నప్పుడు మినాక్సిల్స్ అలాంటివి కాకుండా హెయిర్ పెప్టైడ్స్ మనకి చాలా దొరుకుతున్నాయి. ఆర్ అదర్వైజ్ ఆల్సో డర్మటాలజిస్ట్ అడ్వైస్ ప్రకారం ప్రొకాపెల్ అలాంటి రిడెన్సిల్ అలాంటి కాంపోజిషన్స్ ఉంటాయి దట్ వీ కెన్ అప్లై ఆన్ ద స్కాల్ప్. అవి కొంతవరకు పనిచేస్తాయి, డెఫినెట్లీ పనిచేస్తాయి.
బట్ ఏంటంటే స్టార్ట్ చేయగానే అందరికి 1 వీక్లోనే తేడా కనిపించింది. ఈ పెప్టైడ్ ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయి కదండి ఇప్పుడు, స్కాల్ప్ ఇంజెక్షన్స్. అవి దాదాపు 4 నుంచి 6 సెషన్స్ తీసుకోవాలంటున్నారు. దానివల్ల ఉపయోగం ఉంటుందంటారా? కాకపోతే ఏంటంటే చాలామంది పెప్టైడ్స్ ఒకటి తీసేసుకొని వాళ్ళు ఇంట్లో తీసుకోవాల్సిన కేర్ తీసుకోవట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఇన్ ఈజీ ఫిక్స్ అనమాట. ఇది తీసుకుంటే ఇంకా రోజు పెట్టుకునే తలనొప్పి లేదు. అవును, అవును. సో ఆ రీజన్ కోసం తీసుకుంటారు చాలామంది. అలా కాకుండా మనం యూజ్ చేసే హోమ్ కేర్తో పాటు ఇది చేసుకుంటే డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్ వస్తాయి. స్వప్నప్రియ గారు, ఈ మధ్య డర్మటాలజీ విభాగంలో వెయిట్ లాస్ కూడా చేరిపోయింది. రకరకాల క్రయోలైపోలిసిస్ మొదలుకొని ఇంకేదో రకరకాల ఇస్త్రీ చేసి పెట్టలాగా వేసి వేడి హీట్ పెంచేసి ఫ్యాట్ని కరిగించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి నిజంగా అదే ఎఫెక్టివ్ ఎట్ ఆల్? నేను యాజ్ ఎ డర్మటాలజిస్ట్ పర్సనలీ అవి ఓకే. మనం ఏది చేసినా కూడా మన లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేయకుండా ఎన్ని చేసినా ఐ సీ పేషెంట్స్ గెట్ డిసప్పాయింటెడ్ ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు దీస్ ఆర్ ఐడియల్లీ ఫర్ పేషెంట్స్. మన వాళ్ళు వెయిట్ లాస్ చేస్తున్నారు, కొన్ని స్టబర్న్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు లవ్ యాంగిల్స్ అంటారు, ఈ అండర్ ఆర్మ్ ఏరియాస్, థైస్, సెల్యులైట్స్ లాగా అలా ఉన్నాయి అన్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియాస్కి దట్ విల్ హెల్ప్ వెరీ వెల్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే పేషెంట్ ఈజ్ వెరీ ఫ్యాట్, కొద్దిగా మోటివేషన్ కోసము వాళ్ళని ఇనీషియల్లీ కొద్దిగా ఫ్యాట్ తగ్గేసరికి దే విల్ గెట్ మోటివేటెడ్, దే ఆల్సో వాంట్ టు బికమ్ మోర్ థిన్ అనే మోటివేషన్ని పుష్ చేయడానికి వీ కెన్ యూస్. కానీ అదొక్కటే ట్రీట్మెంట్ని బేస్ చేసుకొని నేను సన్నగా అవుతాను అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫర్ దట్ స్టేట్మెంట్. ఆఫ్ కోర్స్ అన్నిటినీ మనం ఇతర విషయాలతో కాంప్లిమెంట్ చేయాల్సిందే ఏదైనా డెఫినెట్లీ. బట్ దీంట్లో ఏంటంటే వాళ్ళు లైఫ్ స్టైల్ ఫుడ్ మేనేజ్మెంట్ చేయకుండా ఇది చేయకుండా చేస్తే డెఫినెట్లీ డిసప్పాయింట్. ఎంత మంచి మెషిన్ అయినా అవనివ్వండి, నో. అండ్ సో ఫైనలీ అయితే మరి వింటర్లో వాట్ ఈస్ ద కేర్ దట్ యూ వాంట్ పీపుల్ టు టేక్? ఎలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి, ఎలాంటి డయట్ తీసుకోవాలి, అండ్ అలాగే మీలాగా గ్లోయింగ్ స్కిన్ ఉండాలంటే ఏం చేయాలి? డెఫినెట్లీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు బాత్ కేర్, మాయిశ్చరైజర్స్ అందరికీ డెఫినెట్లీ వీ సజెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ వింటర్ రాగానే వేడిగా కాఫీ తాగాలని ఇష్టం ఉంటుంది. బట్ యూజువల్ ఏంటంటే కాఫీలో కెఫీన్ ఉండడం వల్ల డయూరిటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మన బాడీలో వాటర్ కంటెంట్ని అది డ్రైన్ ఆఫ్ చేస్తుంది. ఒక కప్పు కని కాదు, మామూలుగా కూడా ఇట్ హ్యాస్ ఎ డయూరిటిక్ ఎఫెక్ట్. సో మల్టిపుల్ టైమ్స్ కాఫీ తాగడం కంటే వన్ టైమ్ యూ డెఫినెట్లీ, అంటే మెనీ పీపుల్ లవ్ ఇట్, దే కాంట్ లీవ్ ఇట్. సో యూ కెన్ ట్రై టు రీప్లేస్ కాఫీ విత్ గ్రీన్ టీ విచ్ హ్యాస్ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్, సూదనింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. నిజంగా పనిచేస్తుందండి గ్రీన్ టీ? Yeah, it has definitely good health benefits and when compared to caffeine rush in the body, and definitely this has definitely ఏదో వేడిగా తాగాలంటే ఇది బెటర్ అంటారు. better. You have your one single cup of coffee definitely, but decrease the frequency, shift to green tea or have more soups and salads because they all have good amount of antioxidants ఉంటాయి. ఈ వెజిటబుల్స్ అంటే క్యారెట్ సూప్, టొమాటో సూప్, they'll help. They have very good, అంటే మనకి you have a feel good factor also. అదైన తర్వాత అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండి, పర్టికులర్లీ ఏంటంటే మన స్కిన్ బాగా ఉండాలి అంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ 3 and 6 దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఏంటంటే మేజర్లీ నట్స్, బాగా ఎక్కువ నట్స్లో వాల్నట్స్ అండ్ సీడ్స్లో ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటిల్లో బాగుంటుంది. గ్రీన్ టీ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. అవకాడోస్, ఇవన్నిట్లో కూడా బాగుంటాయి ఈ కంటెంట్స్. సో డెఫినెట్, అండ్ ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అంటే దే కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫిష్, దాంట్లో కూడా దే హ్యావ్ లాట్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. కాడ్ లివర్ ఆయిల్, వీటిల్లో కూడా బాగుంటుంది ఒమేగా. సో యూ కెన్ ఇంక్లూడ్ దీస్ ఇన్ యువర్ డైట్ అండి. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల స్కిన్ గ్లోయింగ్గా, ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. అలాగే ఆరోగ్యం కూడా. అండ్ అలాగే మంగు మచ్చలకి మీరు అన్నట్టుగా టెంపరీ రిలీఫ్స్ వచ్చినా కూడా ఆ రిలీఫ్ కొంతకాలం ఉంటుంది ఈ ఇంటి వైద్యాలతో. బట్ దానికి ఒక పర్మనెంట్ అని చెప్పలేము. మీరు చెప్పే ట్రీట్మెంట్స్ కూడా మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. డర్మటాలజీ అనేది చాలా ఫేవరెట్ అండ్ వాస్ట్ సబ్జెక్ట్ డాక్టర్ స్వప్నప్రియ గారు. బట్ ఇవాళ చాలా మందికి ఉండే కామన్ క్వశ్చన్స్కి మంచి ఆన్సర్స్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.